రైట్ హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడికి నిరసనగా సిద్దిపేట దద్దరిల్లుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడికి నిరసనగా సిద్దిపేట దద్దరిల్లుతుంది. అంటే 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 ప్రజలందరూ బీఆర్ఎస్ కి మద్దతుగా ఉంటున్నారు, అంటే అందుకనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని అంటారా? ఎగ్జాక్ట్లీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ నడుస్తుంది. వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఏదైతే ప్రజల సమస్యలను లేవనెత్తితే దాన్ని అటెన్షన్ చేసేందుకు, దాన్ని డైవర్షన్ చేసేందుకు ఆ పన్నాగాలు పంతున్నారు. అందులో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి రుణమాఫీ పైన హరీష్ రావు నిలదీస్తున్నాడు. రుణమాఫీ కాలేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఈ తరుణంలోనే ఇటు రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే సవాల్ను నాడు హరీష్ రావు స్వీకరించి స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గర రాజీనామాకు సిద్ధమన్న నాడే రేవంత్ రెడ్డి వెనుకడుగేశారు. ఆ రోజే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేశారు. ఆ నేపథ్యంలో ఇవాళ మరోసారి కూడా నిన్న పూర్తి స్థాయిలో 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం 46% మంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులంతా నిరసన తెలుపుతున్నారు. నాడు ఏ విధంగా అయితే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారో అది అక్షరాల నిజమైందని చెప్పేసి వాళ్ళ ప్రజలంతా చెప్పుకున్న తరుణంలో నిన్న ఇలా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సంబంధించి ప్రభుత్వ ఆస్తిని నిన్న ధ్వంసం చేపించారు, తన సొంత గుండాలతో నిన్న ధ్వంసం చేపించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే గత 25 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా సిద్దిపేటలో ఇలాంటి ఘటనలు జరగలేదు. నిన్న మొదటిసారిగా జరిగినాయి. అది కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని చెప్తారు. దాన్ని ప్రతిఘటించేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. వారంతా ఇవాళ తన ప్రియతమ నాయకుడు రాక కోసం ఎదురు చూశారు. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు సిద్దిపేటకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వందలాది మంది క్యాంప్ ఆఫీస్కి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రుణమాఫీ అడిగినందుకే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా స్పష్టంగా చేశారు. అయితే మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. అసలు ఎందుకు నిన్న దాడి జరిగింది, ఏ విధంగా జరిగిందన్న దానిపై తెలుసుకుందాం. అసలు ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనుకుంటారు? అసలు దాడి ఎట్లాగో మేము రుణమాఫీ చేయలేము, దీన్ని డైవర్ట్ చేసేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దాడి జరిగింది. అయితే అబద్ధాలకే బ్రాండ్ అంబాసిడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుండి ఆయన జీవితం అంతా అబద్ధాలమయం. ఎటువంటి నేపథ్యం లేని రాజకీయ నాయకుడు, అబద్ధాల కోరు, లంగా గుండా ఇవన్నీ కూడా అతనికే వర్తిస్తాయి. అతని గుండాలు కాదు కొట్టి అతని కుక్కలు దాడి చేసిర్రు. అటువంటి కుక్కలను తెలంగాణ ఉద్యమంలో ఎంతమందినో ఎలగొట్టిన వాళ్ళం, మనము పోరాటం చేసిన వాళ్ళము. ఈ చిన్న చిన్న వాటికి భయపడేది లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులందరికీ కూడా మేము ఇక్కడ నుంచి హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల తరపున నిలదీసుడే ఉంటుంది. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, వడ్లకు 500 బోనస్ కానీ, తర్వాత 2500 ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పారు, తులం బంగారం అన్నారు. ఇవన్నీ కూడా హామీలు నెరవేర్చే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ప్రతి గ్రామంలో అడుగున నిలదీసి కడిగి పారేసే ఉంటుంది. ప్రజలందరితోని కూడా మేము ఈ ఉద్యమం చేపడతాం. అయితే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. ఇవాళ ఎందుకు జరగాల్సి వచ్చింది? సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయాన్ని ఎందుకు ఈ విధంగా చేశారనుకుంటారు? సిద్దిపేట వాతావరణం వాస్తవంగా మేము కూడా చిన్నప్పటి నుండి చూస్తున్నాం. చాలా మంచి ప్రశాంత వాతావరణం. ఎన్నికలప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరు కలిసిపోయి అన్నదమ్ములాగా ఉండే సంస్కృతిలా సిద్దిపేట ఉంటుంది. అటువంటిది ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వర్గాలను గుండాలను పోషిస్తూ దాడులను చేస్తూ మన ఎమ్మెల్యే హరీష్ రావు గారి మీద, మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి మీద దాడి చేపించి ఈయన నోరు మూయించుదామనే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగింది. ఓకే, మీరు చెప్పండి, అసలు ఇలాంటి ఘటనలు జరగలేదు. ఇవాళ రుణమాఫీ కాలేదని వందలాది మంది, ప్రతి గ్రామంలో వందలాది మంది వాళ్ళ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. కానీ రుణమాఫీ చేశామని బుకాయించారు. ఆనాడు మాట ప్రకారం కట్టుబడి ఉన్నానని చెప్పేసి కూడా నిన్న కూడా హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవాళ కూడా ఇచ్చారు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఎందుకు దాటవేత ధోరణి చూపిస్తున్నాడు? వాస్తవానికి మొన్న అసెంబ్లీ సమావేశాలు కూడా చూశారు. ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిని, ప్రతి తప్పుని వేలెత్తి చూపేది ఒక మన హరీష్ అన్న మాత్రమే. ఆయన నోరు మూపియాలని ఇక్కడ ఓర్వలేక మరి ఇవాళ క్యాంప్ ఆఫీస్ మీద నిన్న రాత్రి దాడి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మా హరీష్ అన్న ఒక్క సైగ చేస్తే మాత్రం మరి చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామం. ఇది కాంగ్రెస్ పతనానికి నాంది. మీరు చెప్పండి, వాళ్ళ ఊర్లలో పరిస్థితి ఎట్లుంది? రుణమాఫీ కాలేదు, రుణాల కోసం చాలా మంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తున్నారు, అధికారుల దగ్గరికి పోతే సమాధానం లేదు. ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణకు ఒక పొరిటిగడ్డ లాంటి సిద్దిపేటలో ఇవాళ రుణాలు మాఫీ కాలే. గతంలో అనేక కేసీఆర్ హయాంలో రుణాలు మాఫైనాయి, కానీ వారికి కూడా ఇవాళ రుణాలు మాఫీ కాని పరిస్థితి. ఎలా చూడొచ్చు అసలు? అంతా గ్రామంలో నిజంగా చెప్పాలంటే
చాలా మంది మా 3వ విడత రుణమాఫీ అవుతుందని ఆశ కొద్దీ చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ 3వ విడత ఎగనామం పెట్టే ప్రభుత్వం ఇప్పుడే చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠం చెప్తారు. ప్రజలు కూడా ఈ 3వ విడత అవుతుంది కావచ్చు అనే ఆశ కొద్దీ ఇంతవరకు రోడ్డు మీకు ఎక్కలే. ఇప్పుడు ఆల్రెడీ అందరూ రోడ్ల మీకు ఎక్కి నిరసన ఇయ్యాల. చిన్నకోర్ల ఎల్లమజాలో ఒక రైతు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ సిద్దిపేట ప్రాంతమే కాకుండా మొత్తం తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలు మీకు ఏదో రకంగా మీకు అన్యాయంగానో న్యాయంగానో మీకు ప్రభుత్వం ఇచ్చారు. కానీ మీరు అది దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా గుణపాఠం చెప్తారు. మా సిద్దిపేటలో నిన్న జరిగిన ఘటన కావాలని చేసారు. ఇదంతా పట్టుమట్టి 10 మంది లేరు. మేము దాదాపు నీ పొద్దున్న నుంచి 5,000 మంది ఇక్కడ మేము వస్తారని చూస్తున్నాం. ఎవరు రాలేదు ఇక్కడికి. వచ్చిన వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నారు. గ్రామాల్లో 90% బీఆర్ఎస్కి సంబంధించిన రైతులే ఉన్నారు. కాబట్టి వాళ్ళను కావాలని ఇదంతా కక్ష దింపి ఇదేదో చేసి వాస్తవానికి హరీష్ రావు కూడా రాజీనామా కట్టుబడి ఉన్నాడు. 6 గ్యారంటీలకు మరియు రుణమాఫీ అమలు చేస్తే నేను తక్షణమే రాజీనామా చేస్తాను. నాకు ప్రజలు ముఖ్యము, పదవి ముఖ్యం కదని ఆయన ప్రకటించాడు. కానీ చూసుకున్నట్టయితే ఇవాళ రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇప్పటి వరకు రాకపోవడంతో ఇలా కట్టలు తెంచుకున్నారు రైతులంతా కూడా అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైవర్షన్ పాలిటిక్స్ కు నాంది పలికిన నాటి పిసిసి చీఫ్, నాటి సూట్ కేసులు మోసిన నాయకుడే ఇవాళ మరోసారి ముఖ్యమంత్రిగా డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.